హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మీకైతే చాలా యూజ్ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నానండి. మనము ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, తమలపాకులు అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఈ దసరాకి. ఇప్పుడు ఇంట్లో తమలపాకులు ఉంటాయి, పూజ చేసేసిన దానికి కానీ మిగిలిపోతూ వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలాగైతే ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా ఈ నవరాత్రుల్లో మీరు ఈ విధంగా పారాయణ అయితే తయారు చేసుకునండి. చూడండి, తమలపాకులు కొన్ని తీసుకున్నాను. ఒక 10 తమలపాకులని చించేసుకున్నాను. చిటికెడు పసుపు, చిటికెడు సున్నం అనేది వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మెదిగేటట్టయినా మిక్సీ పట్టేసుకోండి. దీన్ని వడకట్టుకునే జార్ తీసుకొని వడకట్టేసుకున్నారంటే ఈ విధంగా లిక్విడ్ అయితే వచ్చేస్తుందండి. ఒక 2-3 స్పూన్లు వాటర్ అయితే యాడ్ చేయండి. ఫ్రెష్గా తీసుకున్న ఆకుల్లో అయితే రసం బాగా వస్తుంది. ఎక్కువ వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. నేను గోపురం పసుపు అయితే తీసుకుంటున్నాను. మీకు ఏ పసుపు అవైలబుల్గా ఉంటే, మీకు ఏ కలర్ కావాలంటే రెడ్, మెరూన్ అట్లాగా కలర్స్ని బట్టి మీరు ఆ కుంకుమను అయితే కలుపుకోండి. నేను ఎర్రటి కుంకుమ అయితే కలుపుకుంటున్నాను. చూడండి, దీన్ని బాగా మనం తయారు చేసి పెట్టుకున్న లిక్విడ్ అయితే కలిసేలాగా నేను ఇయర్బడ్ తీసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, ఇలాగా బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా 5 నిమిషాల లోపల మనం తయారు చేసేసుకొని పెట్టేసుకుని కూడా కడిగేసుకోవచ్చండి. అంత ఈజీగా సింపుల్గా అయిపోతుంది పారాయణ చేసుకోవడం అనేది. మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరమూ లేదు, గోరింటాకు లేదని అనుకోవాల్సిన అవసరమూ లేదు. బయట నుండి కోన్లు అటువంటి కొనుక్కొని వచ్చి పెట్టుకోవాల్సిన పని లేదండి. చాలా ఈజీగా సింపుల్గా మనం పూజ కోసం తెచ్చుకున్న తమలపాకుల్ని వేస్ట్గా పడేయకుండా మిగిలిపోయిన వాటిని ఇలాగ ఎండిపోనీయకుండా ఇట్లా ఫ్రెష్గా ఉన్న తమలపాకులను తీసుకొని ఇలాగ తయారు చేసుకున్నారంటే చాలా ఈజీగా సింపుల్గా ఎర్రటి పారాయణ అయితే మనకు తయారైపోతుంది. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి, ఈజీగా తయారు చేసుకొని. చూడండి, అసలు మీకు పెట్టుకుంటూనే కనిపిస్తుంది కదా కలరు ఎర్రగా, చాలా ఎర్రగా పండుతుంది. దీన్ని ఎక్కువసేపు కూడా ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం చూడండి, ఇలాగా ఆరిపోతే చాలు. మనం చేయి పెట్టి పారాయణ మీద అద్దినప్పుడు మనకు చేతికి అంటుకోకుండా ఆరిపోతే చాలు. ఇప్పుడు వాష్ చేసేసుకొని వచ్చేసాను. చూడండి, కడిగిన తర్వాత ఎంత ఎర్రగా పండిందో. ఇది పోదండి, ఎక్కువ రోజుల పాటే ఉంటుంది. చూడండి, మీకు నీట్గా చెమ్మ లేకుండా తుడిచి మరీ చూపిస్తున్నాను. దేని మీద రుద్దినా కానీ అవుతుందని భయం లేదు, కలర్ కూడా అవ్వదు. బాగుందండి, తప్పకుండా అయితే ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది, మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.